Hi, good evening to all. Today, sixth day, the new topic is trigonometry. What is trigonometry? This trigonometry divided into three parts. This is a tri and metron and gonium. Three parts are there. Tri means three, metron means measurement, gonium means angles. Okay, right. Now, trigonometry, before going to trigonometry, we need to know about a right angle triangle. Right angle triangle ante enti? What is right angle triangle? Everyone know that is one angle is exactly 90 degrees in a triangle. So this is the triangle. In this triangle, this is 90 degrees, exactly 90 degrees in this triangle, one angle. Okay, so remaining two angles are acute angles. This is a right angle triangle. Okay, as for Pythagoras, this is the longest side in a right angle triangle is hypotenuse. Hypotenuse. This is one side and this is another side. This is the about right angle triangle in trigonometry. Now, this is a right angle triangle. Here, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక యాంగిల్ అనేది తీసుకుంటాను. ఇక్కడ యాంగిల్ వచ్చేసి సపోజ్ థీటా. యాంగిల్ ఇస్ థీటా. రైట్. Longest side ante, this is the longest. Suppose this is A, B, C is a right angle triangle. ఇక్కడ వచ్చేసి AC అనేది లాంగెస్ట్ సైడ్ అని చెప్పచ్చు. లేదంటే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉండే సైడ్, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉండే సైడ్ ఏంటిది? దిస్ ఇస్ ద హైపోటెన్యూస్ అంటే. దిస్ ఇస్ హైట్. ఇక్కడ యాంగిల్ తీసుకుంది. ఈ యాంగిల్కి థీటాకి, యాంగిల్ అంటే థీటా, థీటా అంటే యాంగిల్. ఇక్కడ దీనికి ఆపోజిట్ ఉండే సైడ్ ఏంటి? దిస్ ద ఏబి సైడ్ అనేది థీటాకు ఆపోజిట్. సో ద సైడ్ ఏబి ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ థీటా. సో ఆపోజిట్ ఉంది కాబట్టి ఈ సైడ్ని, ఏబి సైడ్ని మనం ఏమనాలంటే ఆపోజిట్ సైడ్ అనాలి. ఆపోజిట్ సైడ్ అనాలి. మరి ఇక్కడ బీసీ ఉంది కదా, ఈ బీసీ అనేది ఈ థీటాకు అడ్జసెంట్ సైడ్ ఉంది. ఈ సైడ్ అనేది థీటాకు అడ్జసెంట్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ బీసీ ఈజ్ అడ్జసెంట్ సైడ్ అన్నది. అడ్జసెంట్ సైడ్. సరే, థీటా ఎక్కడ తీసుకుంటే ఇలా తీసుకుంటాం. ఇప్పుడు అలా కాకున్నట్లు నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. చూడండి, this is right angle triangle. Same, this is A, B, C. ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర తీసుకున్నాను. సపోజ్ దిస్ ఈజ్ థీటా. ఇది థీటా అయితే మరి ఇది రైట్ యాంగిల్ అవుతుంది 90 డిగ్రీస్. సో ఈ రైట్ యాంగిల్ ఆపోజిట్ లేదంటే లాంగెస్ట్ సైడ్. వాట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ ఏసీ. సో దిస్ ఇస్ హైపోటెన్యూస్. మరి దీనికి ఆపోజిట్ ఉండేది ఏంటి? దిస్ ద ఆపోజిట్ సైడ్ కదా. సో బీసీ అనేది ఏమవుతున్నప్పుడు ఆపోజిట్ సైడ్ అవుతుంది. బీసీ ఈజ్ ఆపోజిట్ సైడ్. మరి ఏబి అంటే యాంగిల్కి అడ్జసెంట్ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ అని. ఇక్కడ ఇవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏమేమి తెలియాలి మనకు? హైపోటెన్యూస్ అంటే ఏం తెలియాలి, ఆపోజిట్ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎలా మనం రికగ్నైజ్ చేయాలి, అండ్ అడ్జసెంట్ సైడ్ ఎలా చూసుకోవాలనేది మనకు తెలిసి ఉండాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఇవి ఖచ్చితంగా మినిమం బేసిక్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏమేమి తెలిసి ఉండాలి అనేది ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఫర్దర్గా మనం ఏ క్వశ్చన్ కూడా చేయడానికి వీలు ఉండదు. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇక్కడ రేషియోస్ గురించి మాట్లాడతాం. ఇక్కడ రేషియోస్ గురించి మాట్లాడదాం.
రేషియోస్ గురించి మాట్లాడితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలిసి ఉండాలని చెప్పాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ తీసుకునే ఇచ్చేది. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేను ఇక్కడ తీటా తీసుకుంటాను. దిస్ ఈజ్ తీటా యాంగిల్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ and this is adjacent side. What is this? This is hypotenuse. Right. మనకు ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు, హైపోటెన్యూస్ అన్ని తెలుసు మనకు. సో దిస్ ఇస్ ఏ అండ్ బి ఫర్ సి. ఇప్పుడు రేషియో చూడండి. ఈ ఆపోజిట్కి హైపోటెన్యూస్ రేషియో ఉండొచ్చా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఒక రేషియో. రేషియో అంటే ఏంటి? ఏ బై బి అన్న ఏ ఈజ్ టు బి అన్న రెండు ఒకటి. ఏ ఈజ్ టు బి అంటే ఏమిటి? ఏ ఈజ్ టు బి అన్న ఏ బై బి అన్న రెండు ఒకటి. ఇలా రాసే రేషియోని ఇలా రాసిన రేషియోని. ఓకేనా? అది మనకు తెలుసు. ఇప్పుడు ఆపోజిట్కి హైపోటెన్యూస్ నేను ఏం రాశానంటే ఆపోజిట్ ఈజ్ టు హైపోటెన్యూస్ అని అనొచ్చు, లేకుంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని రాశాను. ఇలా కూడా రాయొచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి, అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఇంకో రేషియో అడ్జసెంట్ హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని రాస్తాను. ఇంకోటి ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇది నెక్స్ట్ రేషియో. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ ఆపోజిట్కి అడ్జసెంట్ కూడా రేషియో ఉండొచ్చు కదా. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అని రాస్తాను. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఇవి రేషియోస్ కదా. వీటికి రేషియోస్. దేనికి? ఆపోజిట్కి హైపోటెన్యూస్కి ఒక రేషియో, అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఒక రేషియో, నెక్స్ట్ ఆపోజిట్కి అడ్జసెంట్కి ఒక రేషియో రాస్తాం. ఇంకా ఏమైనా రేషియోస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటి అవి? వాట్ ఆర్ దోస్ రేషియోస్ అంటే ఇప్పుడు ఏ ఈజ్ టు బి అన్నాం. ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు ఏ రెండు ఈక్వల్ అవుతాయా అంటే కాదు. ఇవి రెండు నాట్ ఈక్వల్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఏంటి? ఏ బై బి, బి బై ఏ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ వాల్యూ 1 తీసుకోండి, బి వాల్యూ 2 తీసుకోండి. 1/2. ఇక్కడ బి వాల్యూ 2 అన్నాం, ఏ వాల్యూ 1 అన్నాం. అంటే 1/2 వాల్యూ 0.5 అయితే ఈ వాల్యూ 2 అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ అవుతాయంటే కాదు. అందుకే ఏమి? ఏ బై బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి బై ఏ, లేకపోతే ఏ ఈజ్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి ఈజ్ టు ఏ అని చెప్తాం. అందుకే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనేది ఒక రేషియో అయితే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ కూడా ఇంకో రేషియో అవుతుంది. ఎలా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అనేది ఒక రేషియో, ఇంకొక రేషియో కదా. దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. దీన్ని కూడా రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అనేది ఇంకొక రేషియో. అంతేనా? దీన్ని రెసిప్రోకల్ చేస్తే అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. అడ్జసెంట్ బై ఆపోజిట్ అనేది ఇంకొక రేషియో అవుతుంది. ఓకేనా? మనకు టోటల్గా ఎన్ని రేషియోస్ వచ్చాయి? 6 రేషియోస్ వచ్చాయి. దీన్ని బేస్ చేసుకుని ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని మనకు 6 రేషియోస్ వచ్చాయి. ఏంటవి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై అడ్జసెంట్. వీటి రెసిప్రోకల్స్ నెక్స్ట్ రేషియోస్. దీనికి ఏమవుతుంది? రివర్స్. అంటే ఏమి? ఇది రెసిప్రోకల్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్. దీనికి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, ఇది అడ్జసెంట్ బై ఆపోజిట్. సరే, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారంగా ఇలా రాస్తే వీటికి ట్రైగనామెట్రిక్లో కొన్ని నేమ్స్ ఇచ్చారు. ఈ రేషియోకి ఒక నేమ్, ఈ రేషియోకి ఒక నేమ్, ఇలా అన్ని రేషియోస్కు ఒక్కొక్క నేమ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏంటి ఆ నేమ్స్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే దీన్ని సైన్ అంటాం. ఏమంటారు? సైన్ అంటాం. ఈ సైన్ అనేదానికి ఇక్కడ తీటా తీసుకున్నాం కాబట్టి సైన్ తీటా, లేకుంటే సైన్, ఎక్కడ సైన్ అన్నా కూడా మనకి ఏమనాలి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనాలి. దేన్ని బేస్ చేసుకుని? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్, ఈ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద కాజ్ అంటాం. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే దీన్ని కాజ్ అంటాం. ఓకేనా? సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్,
కాజ్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ దీనికి ఇంకో నేమ్ ఇచ్చారు, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే దీనికి tan అని ఇచ్చారు. దీన్ని ఏమేంటి tan, ఈ రేషియో ఏమేంటి tan, రైట్. ఇప్పుడు దీని రేషియో ఏంటి హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ట్రిగోనోమెట్రీలో నేమ్ ఏంటంటే కోసికెంట్. ఏంటి నేమ్ ఇది కోసికెంట్, ఇలానే రాస్తాం షార్ట్ ఫామ్ ఇది కోసికెంట్, COSEC అని, లేకుంటే CSC అని కూడా అనొచ్చు. ఓకేనా, సో COSEC కోసికెంట్. మరి దీన్ని ఏమేంటి సీకెంట్, ఏమంటారు దీనికి సీకెంట్ అంటారు. దీన్ని ఏమేంటి అడ్జసెంట్ పై ఆపోజిట్కి ఈ రేషియో ఏమేంటంటే కాట్ అంటారు. ఏమంటారు కాట్. ఓకేనా, ఇదేంటి కోసికెంట్, కోసికెంట్. ఓకేనా, ఇవి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఇది 6 ట్రిగోనోమెట్రిక్ రేషియో. ఎలా వచ్చాయంటే బేస్డ్ ఆన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేది. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ అని, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే కాజ్ అని, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan అని, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే కోసికెంట్ అని, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే సీకెంట్ అని, అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే కాట్ అని నేమ్స్ వచ్చాయి. ఇవి ఇలా 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సైన్ అంటే యాక్చువల్గా దీన్ని SINE అంటాం, SINE. కాజ్ యాక్చువల్గా ఏంటంటే కోసికెంట్ అని, కోసికెంట్ అని. ఇక్కడ tan ఏంటంటే టాంజెంట్ అనేది, టాంజెంట్. ఇదేంటి కోసికెంట్, కోసెక్ అన్నాము, దాన్ని యాక్చువల్గా కోసికెంట్ అంటాం, కోసికెంట్ అంటాం. ఇదేంటి సెక్, సెక్ అంటే SCC అంటాం, అంటే సీకెంట్, సీకెంట్ అంటాం. కాట్ ఏంటంటే కోటాంజెంట్, యాక్చువల్గా కోటాంజెంట్. ఏంటది కోటాంజెంట్, కాట్ ఇది కదా, దీన్ని ఏంటంటే కోటాంజెంట్ అంటాం, కోటాంజెంట్. చూడండి సైన్, దీని షార్ట్ ఫామ్స్ అన్నీ ఇవన్నీ సైన్, కాజ్, టాన్, కోసికెంట్, సీకెంట్, కాట్ అనేటివి ఏంటంటే షార్ట్ ఫామ్స్. సైన్ మన నేమ్స్ కూడా ఉంటాయి కదా. సపోజ్ నా పేరు హరీష్ అంటాం అనుకోండి, హరీష్ బాబు అంటాం. మన షార్ట్ ఫామ్ ఏమనుకుంటాం HB అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏదన్నా కానీ సార్క్, సార్క్. ఓకేనా, UNO, ఇవన్నీ షార్ట్ ఫామ్స్ కదా. సో అలానే వీటికి కూడా ఇంత ప్రతిసారి ఇలా రాయకుండా వాళ్ళు ఏం చేశారంటే 3 లెటర్స్ వచ్చేటట్టు తీసుకోండి. SIN 3 లెటర్స్, SI అన్నాడు. నెక్స్ట్ కోసికెంట్, ఇక్కడ 3 లెటర్స్ అంటే COS కాబట్టి ఇలా రాశాడు కాజ్. ఇక్కడ టాంజెంట్ TAN. ఓకేనా, 3 లెటర్స్ టాన్. నెక్స్ట్ కోసికెంట్, సపోజ్ 3 లెటర్స్ తీసుకున్నాం, ఇక్కడ COS వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇలా తీసుకోండి, COSEC అని తీసుకోండి కోసికెంట్, కోసికెంట్. సీకెంట్ SEC, ఇక్కడ 3 లెటర్స్ షార్ట్ ఫామ్. దీనికి కోటాంజెంట్ COT కదా, COT కాట్. ఓకేనా, సో ఇలా తీసుకున్నాం షార్ట్ ఫామ్స్ తీసుకుని. ఇక్కడ మనకు అన్ని బుక్స్లో ఇంకా ఎలా ఉంటుంది, మనకు ఈ లెటర్స్ అనేవి ఉండవు, ఈ వర్డ్స్ అనేవి ఉండవు. సైన్ SINE ఉండదు, SINE ఉంటుంది. కాజ్ కోసికెంట్ అని ఉండదు, ఓన్లీ కాజ్ అని ఉంటుంది. టాంజెంట్ అన్నది ఓన్లీ ట్యాన్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ COS కోసికెంట్ అని అంటాము. ఇది SEC అంటే సీకెంట్ అని, కాట్ అంటే ఇవి ఉంటాయి షార్ట్ ఫామ్స్. ఓకేనా, ఇవి మనకు బుక్స్లో ఇచ్చే రేషియోస్ ఇవన్నీ. ఇది 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఇవి తెలియకుండా మనం ట్రిగోనోమెట్రీ అనేది స్టార్ట్ చేయలేము, ఏది నేర్చుకోలేము కూడా, స్టార్టే చేయలేము సార్. ఓకేనా, ఇది ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, సైన్
కోసికెంట్. ఇక్కడ రేషియో ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఉంది. అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి? రెసిప్రోకల్స్. అంటే ఇక్కడ ఏం చెప్తాం మనం? సైన్ రెసిప్రోకల్ ఏదని చెప్తాం? సైన్ రెసిప్రోకల్ అంటే కోసికెంట్ అని. సో 1 కోసికెంట్ అని రాస్తాం. సైన్ రెసిప్రోకల్ని 1 కోసికెంట్ అంటాం. ఇప్పుడు కోసికెంట్ అంటే ఏంటి? దాని రెసిప్రోకల్ అంటే 1 సైన్ అంటే 1 సైన్. ఇప్పుడు అలాగే కాజ్ రెసిప్రోకల్ అంటే కాజ్ రెసిప్రోకల్ 1 సీకెంట్. ఓకేనా? ఇప్పుడు సీకెంట్ అంటే 1 కాజ్. అలాగే టాన్ రెసిప్రోకల్ 1 కాట్. కాట్ రెసిప్రోకల్ ఏమవుతుంది? 1 టాన్. ఓకే, దీస్ ఆర్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ దిస్. సైన్ అంటే 1 కోసికెంట్ అనుకోవచ్చు, కోసికెంట్ అంటే 1 సైన్ అనొచ్చు. కాజ్ అంటే 1 సీకెంట్ అని, సీకెంట్ అంటే 1 కాజ్. టాన్ అంటే 1 కాటు, కాట్ అంటే 1 కాట్. ఇలా ట్రైగ్నామెట్రిక్ రేషియోస్ని మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఈ ట్రైగ్నామెట్రిక్ రేషియోస్ ఇవేంటివి? రెసిప్రోకల్స్ ఇవి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇది ఇంట్రొడక్షన్.